ప్రైజ్ ద లార్డ్. ప్రభునేసు నామంలో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మును ఆహ్వానిస్తున్నాను. ఈ దినము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి 9 వచనాలను ధ్యానించుకునడానికి ప్రేమతో మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సోనేస్తును కొరింథీయులున్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములలో ప్రార్థించు వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయున్నది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గూర్చి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాను. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోనూ, అనగా సమస్త ఉపదేశములోనూ సమస్త జ్ఞానములోనూ ఐశ్వర్యవంతులైతిరి. గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అపోస్తలుడైన పౌలు తన మొదటి ప్రయాణాలలో ఆయన కొన్ని ప్రదేశాలు సంచరించారు. రెండో ప్రయాణాలలో ఆయన కొరింథీ పట్టణాన్ని సంచరించి సుమారుగా 6 మాసాలు ఆ స్థలమందు ఆయన పరిచర్య చేశారు. ఆ సమయంలో అకుల, ప్రిస్కిల అను వారిని తోడుకొని వెళ్ళి కొరింథీలో చాలా వరకు తను సేవ చేస్తూ అనేక మందికి ప్రభు వైపు నడిపించిన ఆ చరిత్ర కలదు. తన 3వ ప్రయాణములో ఎఫెసీలో ఉండి ఆయన కొరింథీ పట్టణానికి ఆయన ఈ లేఖను రాస్తున్నారు. ఈ మొదటి కొరింథీ పత్రిక ఆయన కొరింథీలో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క జీవిత విధానాల గురించి ఎరిగిన వాడై తనకు పిలుపు విషయంలో ఒక ఖచ్చితమైన నిర్ణయం కలిగి ఆయన ఇక్కడ ఏ విధంగా రాస్తున్నంటే, దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సోస్తెనేసును, ఇక్కడ అనేక మందికి వారు శుభమని చెప్పి వ్రాస్తున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు తను 12 మంది అపోస్తలులను ఏర్పరచుకున్నాడు. అయితే యేసు ప్రభు వారు ఈ 12 మందిని అపోస్తలులను ఏర్పరచుకున్నప్పుడు పౌలు భక్తుడైతే అప్పుడు ఆయన ఒక అపోస్తలుడుగా పిలువబడలేదు, కానీ సంఘానికి హింసించువాడుగా, అనేక విధాలుగా బాధించే వ్యక్తిగా ఉండేవాడు. దమస్కు పట్టణానికి వెళ్ళినప్పుడు ఆయన రక్షించబడి ఆ సమయంలో దేవుడు తనకు అపోస్తలుడుగా, తనకు రాయబారిగా, అన్యజనాంగానికి వెలుగుగా సువార్త ప్రకటించే ఆ భారము అపోస్తలుని పౌలు మీద మోపినట్లుగా తను స్పష్టంగా తెలియజేస్తాడు. అయితే ఈ లేఖలో ఆయన ఏమి రాస్తున్నారు అంటే, కొరింథీలోనున్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికిని శుభమని చెప్పి వ్రాయినది. కొరింథీ పట్టణము మహా గొప్ప అద్భుతమైన చాలా పెద్ద పట్టణము.
అనేక ప్రదేశాల్లో ఆయన పరిచర్య చేశాడు. అయితే ఒకచోట సంఘంగా కూడుకోవడానికి కొందరు సమకూడేవారు. అప్పట్లో ఆలయం లేదు, ఇంటింట ప్రార్థన చేసేవారు. కనుక అది ఒక చాలా చాలా సంపన్నమైనటువంటి పట్టణము, ఓడరేవు కలిగిన పట్టణము. చాలామంది ధనవంతులు ఉన్నారు, చాలామంది వ్యాపారవేత్తలు ఉన్నారు. అదే సమయంలో నిరుపేదలైన వారు కూడా ఉన్నారు. అయితే వీరందరూ దేవునికి సువార్త విని రక్షించబడిన అనుభూతి కలిగి ఉన్నారు. అపోస్తుడైన పౌలు వారి గురించి ఎలా మాట్లాడుతున్నాడంటే, పరిశుద్ధపరచబడిన వారి, యేసుక్రీస్తునందు వారందరూ పరిశుద్ధపరచబడిన వారి, పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారు. కొరింథీ పట్టణములో ధనము, ఐశ్వర్యము, గొప్పతనం ఎంత ఉందో, పాపము చేసే పాప ప్రక్రియ కూడా అంత భయంకరంగా ఉంది. అయితే ఎంతమంది అయితే ప్రభువును నమ్ముతున్నారో పాపాన్ని విసర్జించి రకరకాల విధమైనటువంటి అపవిత్ర క్రియలను విడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండడానికి వారు పిలువబడిన వారు. అపోస్తలుడు పౌలు అంటాడు, వారికిని మన ప్రభువును, ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో, కొరింథీ పట్టణాల్లో, ఆ ప్రాంతంలో ఎంతమంది ఎన్ని స్థలాల్లో ఉండి దేవునికి ప్రార్థన చేస్తున్నారో వారందరికీ శుభమని ఆయన తెలియచేస్తున్నాడు. ఆయన మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగా, కానీ సమాధాన వచనములు లేక ఆశీర్వచనాలను తెలియచేస్తూ ఉన్నాడు. వాస్తవంగా నమ్ముకొని ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డలు ప్రతి స్థలములో దేవునికి కృపకు పాత్రులై సమాధానము కలిగి సంతోషంగా ఉండాలనేదే అపోస్తుడైన పౌలుకున్న ఆకాంక్ష. చాలామంది ప్రభువును నమ్మిన తర్వాత ఒకరికొకరు విరుద్ధ భావంతో రకరకాల విధాలుగా జీవిస్తూ ఉంటారు. అపోస్తుడు పౌలుకి అది ఇష్టం లేదు. అందుకే మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు అందరికీ కలగాలని చెప్పి ఆయన మరి వారికి ఆశీర్వచనాలు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ వాక్య భాగంలో యేసుక్రీస్తునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమైన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతస్తులు చెల్లించుచున్నాను అంటున్నాడు. ఈ వచనములో దేవుని యొక్క కృప కొరింథీ సంఘానికి విస్తారంగా ఇవ్వబడింది. వారి వారి స్థితిగతులలో గొప్ప మార్పులు కలిగినవి. అద్భుతంగా దేవుడు వారి కుటుంబాలకు, వారి జీవితాలకు దేవుడు దీవించి తన కృప, తన యొక్క పరిశుద్ధాత్మ వరాలు అనుగ్రహించున్నాడు. కనుక వారిని బట్టి అపోస్తలుడైన పౌలు దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని చెప్పి దేవునికి మహిమపరుచుతున్నటువంటి మాట మనం గమనిస్తున్నాం. క్రీస్తును గూర్చిన సాక్ష్యం వీళ్ళు స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోనూ, అనగా సమస్త ఉపదేశములోనూ సమస్త జ్ఞానములోనూ ఐశ్వర్యవంతులైతిరి. దేవుని యొక్క సాక్ష్యము ఎవరైతే కలిగి ఉంటున్నారో, యేసును నమ్మిన తర్వాత ఆయన కృపా సమాధానము కలిగి ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అద్భుతమైనటువంటి తన సాక్ష్యము జీవితంలో నిలుపుకొని ఉన్నారో, వారు సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులు. దేవుని సాక్ష్యము గనుక మనం కాపాడుకుంటుంటే దేవుడు తన ఉపదేశమును మనకు సమృద్ధిగానిస్తాడు. చాలామంది ఉపదేశం వినరు, చర్చికి రారు, చర్చి వాక్యం, సేవకుని వాక్యం వినరు. సో వారు లోక సంబంధమైన డబ్బు, ధనం కావాలంటూ వారు ఎంతగానో ఆరాటపడుతూ ఉంటారు. కానీ బైబిల్ చెప్తోంది, అందులో ధనవంతులు అవడం ద్వారా ధనము ఒకరోజు కోల్పోతారు. కానీ దేవుని యొక్క ఉపదేశములోను సమస్త జ్ఞానములోను కొరింథీ పట్టణము ఐశ్వర్యవంతులై ఉన్నారు. ఓ చక్కని మాట ఆయన తెలియజేస్తున్నాడు. గనుక కొరింథీ సంఘమా, ఏ కృపావరమందును లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు. దేవుని యొక్క కృపావరములు నానా విధములుగా ఉన్నాయి.
ఆ కృపావరంలో ఏ కృపావరం కూడా లోపము లేని వారై ఉండాలి. సంఘానికి దేవుడిచ్చిన కృపావరంలో ఏ సంఘమైతే నిండుకొని ఉంటారో వారందరూ నిజంగా దేవుని యొక్క కృపలో ఐశ్వర్యవంతులని మనం చెప్పవచ్చును. అపోస్తలుడైన పౌలు అందుకే ఆ మాటను తెలియచేస్తా ఉన్నాడు. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. ఎవరైతే దేవునికి కృపలో కృపావరంలో నింపబడి ఉంటున్నారో ప్రభు రాకడలో వారు చాలా చాలా ఆశీర్వదింపబడతారు. వారు దేవుని యొక్క రాజ్యంలో చేరే అనుభూతి కలిగి ఉంటారు. కనుక మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. గొప్ప విషయము. కృపావరంలో లోపము లేని వారే ఆయన రాకడకై మన సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు తన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు సహవాసములో మనము నివసించాలని, ఆయనతో సహవాసం కలిగి ఉండాలని మనను పిలిచిన మహిమగల దేవుడు నమ్మదగిన వాడు. నా ప్రియ సోదరి, నా ప్రియ సహోదరుడా, మనం మామూలుగా ఎవరు మనుషులు పిలిస్తే రాలేదు, మనుషుల చేత మనం ఏర్పరచబడలేదు, మనుషులు చెప్తే మనం నమ్మలేదు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క అనుగ్రహము మన మీద ఉంది. ఆయన వలన మనము ఈరోజు, ఆయన పిలుపు వలన మనము ఆయన యొద్దకు వచ్చి ఉన్నవారు. ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క సహవాసమునకు మనల్ని పిలిచింది మనుషులు కాదు, కానీ మహోన్నతుడైన దేవుడు. ఆయన నమ్మదగిన వాడు. తన రాజ్యములో చేరే వరకు నిన్ను నన్ను మనలను ఎప్పుడు విడిచిపెట్టడు. తన మహోన్నతమైన రాజ్యంలో ప్రవేశించే వరకు సర్వ సమయంలో ఎల్లవేళలో తన ఆత్మవరాలు కృపావరముతో నింపి సామర్థ్యవంతమైన తన ప్రజలుగా తన సాక్ష్యము మనలో నిలువబెట్టి తన మహిమ కొరకు మనల్ని వాడుకుని వాడై ఉన్నాడు. కనుక దేవుని చంద్రులు మనందరూ కూడా తలలోంచుకొని ప్రార్థన చేద్దాం. ఆయన సహవాసమునకు పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. మనం ఆయనకి నమ్మకత్వంగా ఉండడానికి సిద్ధపడి ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ ప్రశస్తమైన సమయంలో ప్రభువైన కొరింథీ పత్రిక మొదటి పత్రికలో ఉన్న ప్రభా అద్భుతమైన విషయాలు మేము విన్నాం. అపోస్తలుడైన పౌలు పరిచర్య ద్వారా రక్షణ పొందిన ప్రజల కొరకు ఆయన వ్రాసిన పత్రికలో లోతైన విషయాలను మేము గ్రహించి ఉన్నాం. తండ్రి, రండి, మీ దీవెన మాకు దయచేయండి. ఘనతయు మహిమయు ప్రభావములు మీరే పొందుకొని మా దీన జీవితాలను ప్రభువా సాక్ష్యము స్థిరపరచబడిన వారే మీకు మహిమకరణ బిడలుగా జీవించే భాగ్యవంతులుగా కృప చూపించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.